ఈ వీడియోలో మే ది డెవిల్ టేక్ యూ అనే ఇండోనేషియన్ హారర్ మూవీ స్టోరీ చూద్దాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. అలాగే ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడు మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో ఒక వ్యక్తి అతని ఫ్యామిలీ ఫోటోని చూస్తూ కనిపిస్తాడు. అదే టైం కి అతని ఇంటి దగ్గరికి ఒక ఆమె వస్తే ఆమెని ఇంట్లో ఉన్న ఒక సీక్రెట్ రూమ్ కి తీసుకువెళ్తాడు. ఆ రూమ్ లోకి వెళ్లిన ఆమె ఏం చేస్తుందని చూస్తే చేతబడి చేస్తుంది. అలాగే చేతబడి చేసిన ప్లేస్ లో ఒక మేకతల ఉంచి నేను చెప్పిన వాటిని పట్టుకొచ్చావని అడుగుతుంది. అప్పుడు అతను ఒక బాక్స్ ఓపెన్ చేసి ఆ బాక్స్ లో ఉన్న తల వెంట్రుకలు అలాగే కొన్ని డబ్బులు ఆమెకిస్తాడు. అప్పుడు ఆమె తల వెంట్రుకలని నోట్లో వేసుకుని ఆ డబ్బులని కాల్చేస్తుంది. ఆ తర్వాత ఆమె మేకతలని చేత్తో పట్టుకుని గాల్లో తేలుతుంది. అప్పుడు వెంటనే అతను ఆమెకి ప్రేయర్ చేస్తే ఆ రూమ్ మొత్తం డబ్బులు వస్తాయి. ఆ డబ్బులన్నీ తీసుకుని అతను బయటకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మూవీ టైటిల్ వచ్చి అతని గురించి కొన్ని న్యూస్ ఆర్టికల్స్ చూపిస్తారు. ఇప్పుడు అతను కొన్ని కోట్ల డబ్బులు సంపాదించాడు. అలాగే అతని మొదటి భార్య చనిపోవడంతో మూవీ యాక్టర్స్ ని పెళ్లి చేసుకున్నాడు. అలాగే వాళ్ళిద్దరికి 3 పిల్లలు పుట్టారు. ఇప్పుడు అతను ఆస్తులన్నీ పోగొట్టుకుని పేదవాడిగా ఉన్నాడని ఆ న్యూస్ ఆర్టికల్స్ లో ఉంటుంది. ఆ తర్వాత అతని కూతురిని చూపిస్తారు. ఈమె అతని మొదటి భార్య కూతురు. అలాగే ఈమె ఈ మూవీ హీరోయిన్. ఇప్పుడు ఆమె హాస్పిటల్లో ఉన్న వాళ్ళ నాన్నని చూడడానికి వెళ్తుంది. ఆ తర్వాత ఆమె లిఫ్ట్ లో వెళ్తుంటే ఆమె వెనక దెయ్యం ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఆమె వెనక్కి తిరిగి చూస్తే ఆ దెయ్యం కనిపించదు. ఆ తర్వాత ఆమె వాళ్ళ నాన్న ఉన్న రూమ్ కు వెళ్తే అక్కడ వాళ్ళ నాన్న రెండవ భార్య అలాగే వాళ్ళ 3 పిల్లలు ఉంటారు. వాళ్ళలో ఒకరి పేరు ఆది, మరొకరి పేరు ఆశ, అలాగే రెండవ అమ్మాయి పేరు నారా. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్నని చూడడానికి వెళ్తే ఆ రూమ్ లో లైట్ ఆఫ్ అయ్యి అక్కడ ఉన్న ఒక క్లాత్ వెనక ఆమెకి దెయ్యం కనిపిస్తుంది. ఆ దెయ్యాన్ని చూసి భయపడిన ఈమె గట్టిగా అరిస్తే లైట్స్ ఆన్ అయ్యి అక్కడ ఉన్న దెయ్యం కనిపించదు. ఆ తర్వాత వాళ్ళ నాన్న ఈమె గొంతు నొక్కి చంపాలనుకుంటాడు. అలాగే అతని నోటి నుంచి రక్తం వచ్చి స్పృహ తప్పి పడిపోతాడు. ఆ తర్వాత అక్కడికి అతని రెండవ భార్య వచ్చి హీరోయిన్ తో మాట్లాడుతుంది. అలాగే ఆమె పేరు అతీక. ఆ తర్వాత రోజు హీరోయిన్ వేరే ఊరిలో ఉన్న వాళ్ళ నాన్న ఇంటికి వెళ్తుంది. మూవీ స్టార్టింగ్ లో హీరోయిన్ వాళ్ళ నాన్న ఈ ఇంట్లోనే చేతబడి చేయించాడు. ఇప్పుడు ఈమె లోపలికి వెళ్లిన తర్వాత ఒక రూమ్ డోర్ క్లోజ్ చేసి దానిపై కొన్ని మంత్రాలు ఉన్న పేపర్స్ కనిపిస్తాయి. ఆ తర్వాత ఆమెని ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపిస్తే బయటకు వచ్చి చూస్తుంది. అప్పుడు అక్కడ అతీక అలాగే వాళ్ళ 3 పిల్లలు ఉంటారు. అతీక ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే ఆ ఇంట్లో డబ్బులు అలాగే ఏమైనా విలువైన వస్తువులు ఉంటే పట్టుకెళ్లడానికి వచ్చింది. ఆ రోజు రాత్రి హీరోయిన్ పైన ఉన్న ఒక రూమ్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. అదే టైం కి ఆది అలాగే ఆశ మరో రూమ్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు హీరోయిన్ ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లి చూస్తే అక్కడ చేతబడి చేసిన కొన్ని వస్తువులు కనిపిస్తాయి. అలాగే వాటిలో హీరోయిన్ ఫోటో కూడా ఉంటుంది. మరోవైపు ఆది ఓపెన్ చేసిన రూమ్ నుంచి ఒక దెయ్యం బయటకు వచ్చినట్టు కనిపిస్తుంది. అదే టైం కి హాస్పిటల్లో ఉన్న హీరోయిన్ వాళ్ళ నాన్నని చూపిస్తారు. అతని నోట్లో నుంచి తల వెంట్రుకలు బయటకు వచ్చి ఆ తర్వాత అతను చనిపోతాడు. మరోవైపు అతిక వాళ్ళ అబ్బాయిని ఆ రూమ్ లో ఏముందో చూసి రమ్మని చెప్తుంది. కానీ అదే టైం కి హీరోయిన్ అక్కడికి వచ్చి ఆ రూమ్ లో ఏముందో తెలియదు కాబట్టి లోపలికి వెళ్ళొద్దని ఆదితో చెప్తుంది. అప్పుడు ఆది వాళ్ళమ్మ హీరోయిన్ తో గొడవ పడుతుంది. అలా కొద్దిసేపటి తర్వాత ఆ రూమ్ లో నుంచి ఒక చెయ్యి వచ్చి అతికని లోపలికి లాగిస్తుంది. ఆ తర్వాత ఆమె బయటకు వచ్చి వాళ్ళ కూతురు ఆశపై అటాక్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె బాడీలో దెయ్యం ఉంది. ఇప్పుడు ఆది చేతిలో ఉన్న సుత్తితో ఆమె తలపై కొడతాడు. ఆ తర్వాత ఆమె పైకి లేచి గాల్లో తేలి గోడపై నించుంటుంది. అలాగే మీ అందరి ఆత్మలు నేను తీసుకుంటానని చెప్పి అడవిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వీళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి కారు దగ్గరికి వెళ్తారు. కానీ కార్ స్టార్ట్ అవ్వదు. ఆ తర్వాత హీరోయిన్ అలాగే ఆశ అక్కడ నుంచి వెళ్ళడానికి ఏమైనా దారి ఉందేమో అని చూస్తుంటే ఒక ప్లేస్ లో వాళ్ళకి ఆశ వాళ్ళమ్మ ఏదో తింటూ కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళమ్మని చూసి భయపడిన ఆశ అక్కడి నుంచి పారిపోతే ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వెళ్ళిపోతుంది. మరోవైపు ఇంటి దగ్గర ఉన్న ఆది వాళ్ళ ఫ్రెండ్ కి కాల్ చేసి వీళ్ళు ఉన్న ప్లేస్ కు రమ్మని చెప్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వచ్చి ఆదిని చేతబడి చేసిన రూమ్ కి తీసుకువెళ్తే అక్కడ ఒక బుక్ కనిపిస్తుంది. అలాగే ఆ బుక్ లో ఉన్న ఒక రూపాన్ని నేను హాస్పిటల్లో కూడా చూశానని హీరోయిన్ చెప్తుంది. మరోవైపు అడవిలో ఉన్న ఆశకి వాళ్ళమ్మ కనిపిస్తుంది. అలాగే ఆమె ఆశపై అటాక్ చేస్తే ఆశ వాళ్ళమ్మని చంపేస్తుంది. మరోవైపు ఇంటి దగ్గర ఉన్న నారాకి దెయ్యం కనిపిస్తే గట్టిగా అరుస్తుంది. అప్పుడు హీరోయిన్ అలాగే ఆది ఆ రూమ్ లోకి వచ్చి చూస్తే ఆ దెయ్యం నారాని పట్టుకెళ్లిపోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడు వెంటనే హీరోయిన్ ఆ దెయ్యాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తే అది మాయమైపోతుంది. అదే టైం కి ఆది వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళని తీసుకువెళ్లడానికి కారులో ఆ ఇంటికి వస్తుంటే అడవిలో ఉన్న ఆశ ఆమెను చంపేసి ఆ తర్వాత ఇంటికి వచ్చి చేతబడి చేసిన రూమ్ కు వెళ్లి అక్కడ
అక్కడున్న చేతబడి చేసిన బొమ్మలు చూస్తుంటే ఆమెకి ఒక దెయ్యం కనిపించి నేను చెప్పినట్టే చెయ్యని అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ని చూపిస్తారు. ఇప్పుడు హీరోయిన్ కి చనిపోయిన వాళ్ళమ్మ కనిపిస్తే దగ్గరకు వెళ్లి వాళ్ళమ్మతో మాట్లాడుతుంది. అప్పుడు ఆమె ముఖంపై ఉన్న చర్మాన్ని చేతులతో లాగేస్తుంది. అది చూసిన హీరోయిన్ భయంతో గట్టిగా అరుస్తుంటే ఆమె ముందు ఆశ కనిపిస్తుంది. ఆ రోజు రాత్రి వీళ్ళు నలుగురు ఒక రూమ్ లో ఉన్నప్పుడు మీరు ఇక్కడ నుంచి బయటకు వెళ్లలేరని ఆశా బాడీలో ఉన్న దెయ్యం అంటుంది. ఆ తర్వాత ఆశ అక్కడి నుంచి మాయమైపోతే ఆది ఆమెను వెతకడం కోసం వేరే రూమ్ కు వెళ్తాడు. కానీ అక్కడ ఆదికి ఒక దెయ్యం కనిపిస్తుంది. అప్పుడు ఆది అక్కడ నుంచి పారిపోతుంటే వేరే రూమ్ లో ఆశ కనిపిస్తుంది. అలాగే ఆమె చేతిలో చేతబడి చేసిన కొన్ని బొమ్మలు ఉంటాయి. అది మాత్రమే కాకుండా ఆమె ఒక బొమ్మ చేతిని తిప్పితే అదే విధంగా ఆది చెయ్యి విరిగిపోతుంది. ఆ తర్వాత ఆ బొమ్మ తలని బయటకు తీస్తే అదే విధంగా ఆది తల బయటకు వచ్చి చనిపోతాడు. ఆ తర్వాత ఆశా బాడీలో ఉన్న దెయ్యం హీరోయిన్ కి ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ వాళ్ళ నాన్న చేతబడి చేసిన ఆమె దగ్గరకు వెళ్తాడు. అప్పుడు ఆ మాంత్రికురాలు మీ అమ్మాయి తల వెంట్రుకలు తెచ్చావా అని అడిగితే అతను వేరే వాళ్ళ తల వెంట్రుకలు తెచ్చి అవి వాళ్ళ అమ్మాయి తల వెంట్రుకలు అని చెప్పి ఆమెకి ఇస్తాడు. అప్పుడు ఆమెకి అవి హీరోయిన్ తల వెంట్రుకలు కాదని తెలిసిపోతుంది. అప్పుడు వెంటనే హీరోయిన్ వాళ్ళ నాన్న ఆ మాంత్రికురాలిని కత్తితో పొడి చేస్తాడు. కానీ ఆమె అతని జుట్టు లాగి నోట్లో వేసుకుంటుంది. అప్పుడు అతను ఆ మాంత్రికురాలిని చంపి అక్కడే సమాధి చేస్తాడు. కాబట్టి ఇప్పటి వరకు వీళ్ళకి కనిపించిన దెయ్యం ఆ మాంత్రికురాలిదని హీరోయిన్ కి అర్థమవుతుంది. ఇప్పుడు ఆశా బాడీలో ఉన్న దెయ్యం ఆమె చేతిలో ఉన్న బొమ్మకి గాయాలు చేస్తే హీరోయిన్ కి గాయాలవుతాయి. ఆ తర్వాత ఆశా బొమ్మ ఆమె మెడలో ఉండడం హీరోయిన్ చూస్తుంది. అప్పుడు హీరోయిన్ ఆశా ఆమె దగ్గరకు వచ్చేలా చేసి ఆమె మెడలో ఉన్న బొమ్మ తీసి మంటల్లో వేస్తుంది. అప్పుడు వెంటనే ఆ బొమ్మ కాలుతున్నట్టే ఆశా కూడా కాలిపోతుంది. వాళ్ళ నాన్న కొన్ని సంవత్సరాల ముందు సమాధి చేసిన మాంత్రికురాలి అస్థిపంజరాన్ని బయటకు తీసి ఆ మాంత్రికురాలి నోట్లో ఉన్న వాళ్ళ నాన్న జుట్టుని మంటల్లో వేస్తుంది. ఆ తర్వాత దెయ్యం హీరోయిన్ ని సమాధిలోకి లాక్కెళ్లిపోతే హీరోయిన్ ని నారా కాపాడుతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఆ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతారు. ఇలా ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది. అండ్ వన్స్ అగైన్ దిస్ ఈజ్ యువర్ ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.